కులాలు మతాలు అడ్డం పెట్టుకొని వచ్చేటువంటి నాయకులు ఉన్నారు. అందరూ కూడా మీ స్థానాల్లోనే ఉండండి, ఎవరు ముందుకు రావద్దు. అవుతున్నారు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కదలిరా కదలిరా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే. పేర్లు తెంచే ధైర్యం ఉంటే రాగారా, ఈ కలి ఆకలికి బలయింది చాలు. తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. బంగారాన్నొదిలి బండరాయి నడుగుతావా, అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా, తప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా, నిజం అబద్ధాలను ఇంతైన పోల్చుకోవా, గొంతు కోసి కులాసా నడిగే ఆ సైకో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు. కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. అణచివేత నుంచి మొలిచే తిరుగుబాటు మనదిరా, ఆర్తనాదమాయుధమై అంతు చూడమందిరా. వెలుగునిచ్చే కాగడా చితిని వెలిగిస్తుందని, ఓటు వేసే నీ చెయ్యే వేటు వేస్తుందని, ఆత్మగౌరవాన్ని ఇంకా అమ్మొద్దుర తమ్ముడా, స్వర్ణాంధ్ర సాధ్యమని చూపర తెలుగోడా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఎన్టీఆర్ 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 నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. దయచేసి అందరు కూర్చోవాలి ప్లీజ్. వేదిక మీద ఉన్న ఆసీనులైన అతిథులందరూ కూడా కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి కూర్చోండి. ఇంకా ఇద్దరే స్పీకర్స్ ఉన్నారు. దయచేసి
కూర్చోండి ప్లీజ్. నాయకులందరూ కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు, తమ్ముళ్ళు క్రాకర్స్ ఇక వెలిగించవాకండి, ఆపేయండి, వెలిగించినవి ఆపేసేయండి. ఇక క్రాకర్స్ వద్దండి. చక్కటి ఎలక్ట్రికల్ ప్రభ పెట్టారు, చాలా అందంగా ఉంది. ఎవరు నిలబడదు బాబు, ఆ పక్కన ఎవరు, మీరు వెనకెళ్ళండి ప్లీజ్. దయచేసి వేదిక మీద కూర్చోవాలి, కూర్చోండి ప్లీజ్. ఆ చివర చిట్టిబాబు ప్లీజ్. అత్యంత క్రమశిక్షణగా ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది, ప్లీజ్ కూర్చోండి. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా, కదలిరా అంటే ఇవ్వెత్తున ఆంధ్రజనం కదిలొచ్చారు. ఆనాడున్న పరిస్థితులు అవి. దుష్ట కాంగ్రెస్ పరిపాలనని ఎదుర్కించడానికి నేను తెలుగువాణ్ణి, నా పార్టీ పేరు తెలుగుదేశం అని చెప్పిన అన్న నందమూరి తారక రామారావు గారు పిలుపునందుకొని ఢిల్లీ పెద్దలను ఎదిరించి పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికారానికి తీసుకొచ్చిన ధీరోదాత్తుడు నందమూరి తారక రామారావు గారు. అదే ఢిల్లీ పెద్దలు అప్రజాస్వామికంగా రామరాలను అడ్డం పెట్టుకుని, గవర్నర్ గారిని అడ్డం పెట్టుకుని పరిపాలన కూల్చేస్తే పోరాటం చేసి ఆ పోరాటం ద్వారా తిరిగి ఢిల్లీ పెద్దల మెడలు వంచి తిరిగి ముఖ్యమంత్రి అయ్యింది నందమూరి తారక రామారావు గారు. ఆ పోరాటంలో నడుం బిగించి పార్టీ యంత్రాంగాన్ని, ఎమ్మెల్యేలని మొత్తాన్ని, ఇతర రాజకీయ పక్షాలని కలిపి నడిపించిన నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అదే దిశగా ఆ రోజున్న పరిస్థితులను చూసినప్పుడు రాష్ట్రం అంతా కూడా విపత్కరమైన పరిస్థితులు, పరిపాలనలోని దుర్మార్గాలు, ముఖ్యమంత్రులు మార్చే విధానం, తెలుగువాడికి గౌరవం లేని విధానం. నేడు పరిస్థితుల్ని ఒక్కసారి బేరీజు వేసి చూసుకుందాం సోదరులారా. నేటి పరిస్థితులు ఇంకా దుర్మార్గం. దోపిడీలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు, ఆస్తుల దోపిడీ, మానభంగాలు, ప్రశ్నిస్తే అక్రమ కేసులు, జైళ్లు. ఒక్క ఉదాహరణ చెప్తాను. మన గుంటూరు జిల్లా పరిధిలో తాడికొండ నియోజకవర్గంలో అమరావతి రాజధాని ఇస్తే 3 ముక్కలు ఆట ఆడి దాని మీద నిరసిస్తున్న రైతాంగ సోదరిమణుల మీద 2700 కేసులు బనాయించిన ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, రాష్ట్రంలోని నిరుద్యోగులు, యువకులందరికీ ఉద్యోగాలు లేక వలసపోతున్న పరిస్థితులను చూసి